నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. వరద ముంపు ప్రభావిత ప్రాంతాలలో చివరి మైలురాయి వరకు న్యాయం చేయాలి అనేదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ. నగరంలోని డూండి గణేష సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల విజయ మహాగణపతి మట్టి విగ్రహాన్ని దర్శించుకున్న బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ విశాఖ ఉక్కు ఉద్యోగులు నిరంతర పోరాటాలు చేస్తున్నప్పటికీ మోదీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దుర్మార్గమన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. వరద సహాయక చర్యల ద్వారా చంద్రబాబు పాలన ఏమిటో ప్రజలందరికీ అర్థమైందని వెల్లడించిన ఎమ్మెల్యే బోండా ఉమా. ఇక డీటెయిల్స్ చూస్తే వరద ముంపు ప్రభావిత ప్రాంతాలలో చివరి మైలురాయి వరకు న్యాయం చేయాలి అనేదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. పొరపాట్లకు తావు లేకుండా నష్ట వివరాలతో నివేదికల రూపకల్పనలో భాగంగా చేపడుతున్న రీవెరిఫికేషన్ సూపర్వైజరీ చెక్తో పాటుగా ముంపు ప్రభావం ఎక్కువగా ఉన్న వార్డు సచివాలయ పరిధిలో డేటా క్రాస్ చెక్ ప్రక్రియపై మంత్రి నారాయణ అధ్యక్షతన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సమీక్షా సమావేశాలు జరిగాయి. తొలుత ప్రత్యేక అధికారులతోనూ తర్వాత ఎన్యూమరేషన్ బృందాలతోనూ సమావేశం నిర్వహించారు. నగరంలోని డూండి గణేష సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల విజయ మహాగణపతి మట్టి విగ్రహాన్ని మంత్రి సవిత సందర్శించారు. తదనంతరం అయోధ్య బాలరాముల వారి విగ్రహం మరియు వారాహి అమ్మవారి విగ్రహాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలంటూ ఆమె ఆకాంక్షించారు. డూండి గణేష సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేశారు. దేవుని ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు. విశాఖ ఉక్కు ఉద్యోగుల నిరంతర పోరాటాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా మోదీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దుర్మార్గమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కావున కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సిందిగా విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి అవసరమైన ఐరన్ ఓర్ గన్ల కేటాయింపు జరిగేలా తగు చర్యలు చేపట్టాల్సిందిగా కోరుతున్నామన్నారు. ఎన్నికల సందర్భంలో రాష్ట్రంలో ఉన్న కూటమి నేతలందరూ కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో కానివ్వబోమని పదే పదే స్పష్టంగా చెప్పారు. విశాఖ నగరంలోని ప్రజలు కూడా కార్మికులు కూడా పెద్ద ఎత్తున వారికి మద్దతు తెలిపి ఎన్నికల్లో గెలిపించారు. ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వారు ఉద్దేశపూర్వకంగానే ఇప్పటికే ఉత్పత్తి నిలిపేస్తా ఉన్నారు. ఆల్రెడీ 2 ఫర్నేస్లు క్లోజ్ చేశారు. 3వ ఫర్నేస్ కూడా క్లోజ్ చేస్తా ఉన్నారు. తర్వాత ఏదైతే బొగ్గు తర్వాత ఇనుము ఉందో వాటికి సప్లై కాకుండా చేస్తూ ఉన్నారు. తర్వాత ఏమాత్రం కూడా అవి రెన్యువల్ చేయలేదు. వారికి ముందు నుంచి కూడా క్యాప్టివ్ మైన్స్ కావాలని ప్రభుత్వాలు కోరుతున్నా, రాజకీయ పార్టీలు కోరుతున్నా, కార్మిక సంఘాలు కోరుతున్నా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. కాబట్టి ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే దాన్ని ఇవాళ మూసివేయించడానికి, ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తారు. వరద సహాయక చర్యల ద్వారా చంద్రబాబు పాలన ఏమిటో అందరికీ అర్థమైందని ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. 64వ డివిజన్ టీడీపీ నాయకులు రవికుమార్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి ఎమ్మెల్యే బోండా ఉమా పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వరద బాధితులకు సేవలు అందించిన వివిధ శాఖల సిబ్బందిని రవికుమార్ తో కలిసి బోండా ఉమా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కసారిగా వచ్చిన వరద ఉధృతికి సింగనగర్ ప్రాంతమంతా మునిగిపోయిందని గుర్తు చేశారు. సమాచారం తెలిసిన వెంటనే ఆ ప్రాంతాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు కలెక్టర్ కార్యాలయాన్ని తన కార్యాలయంగా చేసుకుని 10 రోజులు అక్కడే ఉండి పరిస్థితులు అన్ని కూడా గమనించారన్నారు. 1వ తారీఖు నుంచి విజయవాడ బుడమేరకు ఇచ్చినటువంటి ఆకస్మిక వరదల వల్ల సెంట్రల్ నియోజకవర్గంలో 2,50,000 మంది పైచిలకు వరద ముంపు బాధితుల్లో పడ్డారు. మరి
సెంట్రల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరిగిన నష్టానికి ఆ రోజు రాత్రే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఉండి ప్రజలకు అండగా నిలవాలి, ప్రజలకు ధైర్యం చెప్పాలని, ప్రజలకు అండగా ఉండాలని మరి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కలెక్టరేట్ ఆఫీసులోనే ఉండి కలెక్టర్ ఆఫీస్ నుంచే మరి అనేక సేవా కార్యక్రమాలు పర్యవేక్షించడం కాకుండా ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి, అధికారులకి తగినటువంటి సూచనలు, సలహాలు ఇస్తూ మరి ప్రజలకి ఏ లోటు రాకుండా చూస్తూ వల్ల 8 రోజుల్లోనే వరద ముంపు నుంచి బయటపడ్డాం. ఇవాళ అంతేకాకుండా ప్రజలకి అన్ని రకాలుగా సహాయ చర్యలు ప్రారంభించాం. బియ్యం ఇవ్వటం కానీ, రేషన్ ఇవ్వటం కానీ, కందిపప్పు, నూనె, వెజిటబుల్స్, పాలు, బ్రేక్ఫాస్ట్లు, టిఫిన్లు అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా మా డివిజన్ పార్టీ నాయకత్వం కూడా అన్ని డివిజన్లో బాధ్యత తీసుకొని సేవా కార్యక్రమాలు చేశారు. ఇవాళ మా 64 కండ్రి ప్రాంతంలో మా రవి ఆధ్వర్యంలో దాదాపు 15 రోజుల నుంచి అన్నదానాలు చేయడం కానీ, ఇక్కడ సేవా కార్యక్రమం చేయడం కానీ జరిగింది. ఇవాళ పెద్ద ఎత్తున మళ్ళా 31వ తారీఖు నుంచి ఈ రోజు వరకు అప్ టు డేట్ 15 రోజులండి. ఇవాళతో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం చేసామండి. ఈ డివిజన్ నుంచి 64వ డివిజన్ కంట్రీకి నుంచి. తర్వాత ఈ వంటలు అవి కూడా నోగంటపల్లి అని చెప్పి అక్కడ తయారు చేయించి ట్రాక్టర్ల ద్వారానే ఓన్లీ ట్రాక్టర్ల ద్వారానే చేయగలం ఆ కార్యక్రమం. ఇంటింటికి డోర్ టు డోర్ తిరిగి ఫుడ్ సప్లై చేయగలిగాం. తర్వాత ఈ సచివాలయం సిబ్బందితో కానీ, గవర్నమెంట్ సెక్టర్ సిఐ గారితో కానీ, తర్వాత వీళ్ళందరితో కూడా మమేకమైపోయి మేము గవర్నమెంట్ సెక్టర్ అన్నిటితో కూడా భవానీ బారి దగ్గర పొద్దున్నే 6 గంటలకు ఉండి మా స్టాఫ్ కుర్రోళ్ళందరూ ఒక 40 మంది, ఆ 40 మందితో ఏ వాటర్ ట్యాంక్స్ కానీ, పాలు కానీ, బిస్కెట్లు కానీ ప్రతిదీ A to Z డోర్ టు డోర్ వెళ్ళేలాగా ప్రతి ట్రాక్టర్కే మా స్టాఫ్ని పంపించామండి. తెలుగుదేశం నాయకులందరినీ కూడా పంపించి డోర్ టు డోర్ డివిజన్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇన్ని రోజులు కార్యక్రమం చేశాం. దానిలో స్పందన చేయూత ఫౌండేషన్ విశాఖపట్నం ఆధ్వర్యంలో ₹1,00,000 ఖరీదు చేసే నిత్యావసర వస్తువులు, దుప్పట్లను ఎమ్మెల్యే బోండా ఉమా బాధితులకు అందజేశారు. కండ్రికలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ, స్పందన చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. విశాఖపట్నం నుండి విజయవాడ వచ్చి తమ సేవలు అందించడం ఆనందదాయకమని ఆ సంస్థ నాయకులను కొనియాడారు. మనకు కావాల్సిన సౌకర్యాలు పొద్దున్నే పాలు ఇచ్చారా? పాలు, మంచినీళ్ళు ఇచ్చాం, బ్రేక్ఫాస్ట్ ఇచ్చాం, మధ్యాహ్నం భోజనం పెట్టాం, రాత్రి భోజనం పెట్టాం, బిస్కెట్లు ఇచ్చాం. అదే కాకుండా ప్రతి కుటుంబానికి 25 కిలోలు బియ్యం, కిలో కందిపప్పు, కిలో నూనె, కిలో పంచదార, అలాగే కూరగాయలు అవి కూడా ఇచ్చాం. అన్ని రకాలుగా ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు, ప్రకృతి మన మీద కన్నేరం చేసినప్పుడు ప్రభుత్వ పరంగా ఎన్ని రకాలుగా ఆదుకోవాలో ప్రభుత్వ పరంగా ఆదుకో. అలాగే ప్రైవేట్ సంస్థలు ఇలాంటి స్పందన లాంటి సంస్థ విశాఖపట్నం నుంచి అక్కడి నుంచి మనకు తీసుకొచ్చారు. అలాగే క్షత్రియ సేవా సంఘం, అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్, వాసవి క్లబ్లు, రోటరీ క్లబ్లు, లయన్స్ క్లబ్లు అందరూ కూడా మనల్ని ఆదుకోవడానికి వాళ్ళ మన దగ్గరకు వస్తారు. ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ 6వ రోజుకు చేరుకుంది. ఒక బోటు 40 నుంచి 50 టన్నులు ఉండడం, వాటిని ఒకదానికొకటి కలిపి కట్టేయడం వంటి కారణాలతో దీని వెనుక కుట్ర కోణం దాగి ఉందంటూ ప్రభుత్వం చెబుతూ వస్తుంది. గేట్లను ఢీకొని ఆగిపోయిన బోట్లను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలి ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో వాటిని ముక్కలు చేసి తొలగించే ప్రయత్నం చేయగా అది ఫలించలేదు. దీంతో కాకినాడ అబ్బులు బృందం బోట్లకు ఇనుప రోప్లు కట్టి ప్రొక్లైన్లతో లాగుతోంది. 3 రోజులుగా ప్రయత్నిస్తున్న బోటు 20 మీటర్లు మాత్రమే కదిలింది. బోట్లు ఇసుకలో కూరుకుపోవడంతో తొలగింపు ప్రక్రియ క్లిష్టంగా మారింది. సెప్టెంబర్ 18వ తేదీన IFTU ఎన్టీఆర్ జిల్లా ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలంటూ నేతలు పిలుపునిచ్చారు.
గాంధీనగర్లో ఉన్న ఐఎఫ్టీయూ ఆఫీసులో ఆవిష్కరించడం జరిగింది. సెప్టెంబర్ 18వ తేదీన బిఎస్ రాజు రోడ్లో ఉన్న హనుమంతరావు గ్రంథాలయంలో ఈ సభ జరుగుతుందని తెలిపారు. ఈ సభలను సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ నాయకులు పి టాన్యా ప్రారంభిస్తారన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక వర్గం తీవ్ర సంక్షోభంలో ఉన్న కాలంలో జరుగుతున్న ఈ సభలో ఉద్యమాలను సమీక్షించుకుని నూతన కర్తవ్యాలు రూపొందించుకున్నటకు ఈ సభలు దోహదపడతాయన్నారు. ఎం రామకృష్ణ, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీయూ ఎన్టీఆర్ జిల్లా ప్రథమ మహాసభ ఈ నెల 18వ తారీఖున హనుమంతరాయ గ్రంథాలయంలో జరుగుతోంది. ఈ మహాసభలకి ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు వీళ్ళంతా కూడా హాజరవుతున్నారు. 300 మంది ప్రతినిధులతోటి ఈ మహాసభ జరుగుతోంది. ఈ మహాసభకి ప్రారంభ ఉపన్యాసంగా పి టాన్యా, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ నాయకులు హాజరు కాబోతూ ఉన్నారు. అట్లాగే బీసీడబ్ల్యూ యూనియన్ నుంచి అధ్యక్ష కార్యదర్శులుగా ఉన్నటువంటి హరికృష్ణారెడ్డి, మేరావళి తదితరులంతా కూడా ఇందులో పాల్గొంటున్నారు. ప్రధానంగా నేడు కార్మికులు తమ హక్కులను కోల్పోతున్నటువంటి పరిస్థితి. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ కూడా కార్మిక హక్కులను కాలరాస్తూ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేసినప్పటికీ కూడా మోడీ కార్పొరేట్ ఎజెండాతో మొండిగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ మహాసభలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో కూడా అసంఘటిత రంగ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు అవినిగడ్డ నుండి రాష్ట్ర రాజధాని అమరావతికి ఆర్టీసీ బస్సును నడపాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అధికారులను కోరారు. అవినిగడ్డ ఆర్టీసీ డిపోలో 8 నూతన బస్సులను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. రాష్ట్ర రాజధాని అమరావతిలోని సచివాలయానికి వెళ్లే ప్రజల కోసం అవినిగడ్డ నుండి అమరావతికి నూతన బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలంటూ ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అధికారిని ఏ వాణిశ్రీ దృష్టికి తీసుకెళ్లారు. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను వెంటనే కఠినంగా శిక్షించాలంటూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం వెల్లడించింది. మచిలీపట్నం జ్యోతిబాపులే విజ్ఞాన కేంద్రం నందు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మచిలీపట్నం కమిటీ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో మైనర్ బాలికపై జరిగిన బెదిరింపు మరియు అత్యాచారాన్ని ఖండిస్తూ విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఐద్వా కార్యదర్శి కె సుజాత మాట్లాడుతూ మైనర్ బాలికకు సంబంధించి తల్లి పుట్టుకతోనే అంధురాలు అని వెల్లడించారు. ఈ సందర్భంగా ఐద్వా కార్యదర్శి కె సుజాత మాట్లాడుతూ మైనర్ బాలికకు సంబంధించి తల్లి పుట్టుకతోనే అంధురాలు, కుటుంబానికి ఎటువంటి పోషణ లేదు, కావున ప్రభుత్వం ఆదుకుని కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని, బాలిక చదువు ప్రభుత్వమే బాధ్యత వహించి కొనసాగించాలంటూ ఆమె అధికారులను డిమాండ్ చేయడం జరిగింది. మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 6వ తారీఖున జరిగిన అత్యాచార ఘటన ఖండిస్తూ ఆ బాలికకి సహకరించిన వ్యక్తులు ఒక అతన్ని అరెస్ట్ చేశారు, పవన్ కుమార్ని. అతనికి సహకరించిన వ్యక్తులు కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి, అలాగే అక్కడ గంజాయి బ్యాచ్ 10 మంది 15 మంది ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. అయితే పిల్లలు భయపడుతున్నారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా. అక్కడ కేంద్ర విద్యాలయం ఉండటం వల్ల పెద్దవాళ్ళు కూడా భయపడుతున్నారు ఆ స్కూల్కి పంపించే విధంగా. ఇంతకుముందు కూడా ఇట్లాగే ఏడిపిస్తాం అనేది జరిగింది. ఇప్పుడు దారుణంగా అత్యాచారం జరిపారు. అందుకనే జరిగిన అన్యాయం గురించి మరి పోలీసులు కానీ ప్రభుత్వం కానీ అన్ని విధాలా పట్టించుకుని వాళ్ళ కుటుంబానికి సాయం చేసి, అలాగే ఆ పాపకు పై చదువుల వరకు చదివిస్తూ వాళ్ళ అమ్మగారికి కూడా మరి నెలలా సరుకులు ఇవ్వడం కానీ అట్లాంటివి ఏదైనా చేస్తూ ఉండాలని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళు అన్ని విధాలా ఆదుకోవాలని, పై చదువులకు వెళ్ళేంత వరకు ఆ పాప జాగ్రత్తగా చూస్తూ ఉండి, ఇక మళ్ళీ తర్వాత ఆ పాప చోలికి ఎవరు రాకుండా మళ్ళీ ఎత్తుతా కానీ భయపడే పని లేకుండా ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూస్తూ ఉండి అంతా ప్రభుత్వమే ఆ పాపను ఆదుకో. కృష్ణా నది వరదలలో లంక రైతులు నిండా మునిగిపోయారు. ప్రభుత్వ సబ్సిడీ కోసం ఎదురు చూస్తున్నారు. అవినిగడ్డ నియోజకవర్గంలోని వేలాది ఎకరాల్లో వాణిజ్య పంటలు కుళ్లిపోయి పసుపు, కంద, అరటి, బొప్పాయి దిగుబడిపై ప్రభావం పడింది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలకు కూరగాయలు అందిస్తున్న మోపిదేవి మండలంలో కూరగాయల తోటలు కుళ్లిపోయి కూరగాయల రైతులకు అపార నష్టం కలగడంతో పాటుగా మార్కెట్లో కూరగాయల కొరత ఏర్పడి ధరలు అమాంతంగా పెరిగిపోయాయి.
జైనుల శోభాయాత్ర కన్నుల పండుగ సాగింది. పర్యూషన్ పర్వదినాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహావీర్ భగవాన్ని స్మరించుకుంటూ జైనులు శోభాయాత్రలో పాల్గొన్నారు. శ్రీ సంభవనాథ్ జైన్ శ్వేతాంబర్ మూర్తి పూజక్ సంఘ ఆధ్వర్యంలో ఈ శోభాయాత్ర నిర్వహించారు. గుర్రపు బగ్గీని పూలతో అలంకరించి అందులో మహావీరుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఊరేగించారు. అంతేకాకుండా పర్యూషన్ దినాన్ని పురస్కరించుకుని అధిక రోజులు ఉపవాస దీక్షలు పాటించిన కుటుంబాలను గుర్రపు బగ్గీలలో ఊరేగించారు. జైనుల సంకీర్తనలతో నృత్యాలు చేస్తూ సందడి చేశారు. జైన్ శ్వేతాంబర్ మూర్తి పూజ ఆధ్వర్యంలో పర్యూషన్ పర్వ ముగింపు సందర్భంగా ఊరేగింపు చేయడం జరిగింది. ఈ ఊరేగింపుకి పరమ పూజ్య పన్యాస్ విజయ్ శ్రీ భక్తిరత్న విజయజీ మహారాజ్ మరియు మిగతా సాధు సాధ్వి భగవంతులు వారి యొక్క ఆశీర్వాదం అందరికీ ఇస్తున్నారు. ఈ ఊరేగింపులో పెద్ద సంఖ్యలో జైనులందరూ పాల్గొంటున్నారు. పర్యూషన్ పర్వంగా జైనులు ముఖ్యమైన 8 రోజులు అన్నమాట. అది క్షమాపణ పర్వతో సమాప్తం అవుతుంది. ప్రపంచంలో ఎక్కడ జైన్లు ఉన్నా వాళ్ళందరూ ఈ 8 రోజులు చాలా భక్తి శ్రద్ధలతో మరియు ఉపవాసాలు దీక్షలో మరియు ఆరాధనలో గడుపుతారు. అదేవిధంగా వారి చేసిన తప్పుల నుంచి అందరితో క్షమాపణ కోరుతూ చివరి రోజైన సంవత్సర రోజున క్షమాపణ దివస్ జరుపుకుంటారు. ఆ ముగింపు సందర్భంగా ఇవాళ ఈ ఊరేగింపు శ్రీ సంభవనాథ్ జినోదయ జిల్లా నుంచి బయలుదేరి మన మెయిన్ రోడ్డు హిందూ వీధుల నుంచి శ్రీ సంభవనాథ్ నూతన జినాలే అతని నుంచి మన అజినాల్ వాటికలో పూర్తవుతుంది. అక్కడ అందరికీ ఉపవాసాలు చేసిన దీక్ష చేసిన వాళ్ళందరికీ సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత మొత్తం జైన్ సమాజం అందరికీ భోజనాలు కూడా మధ్యాహ్నం ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ఈరోజు సాయంత్రం శ్రీ సంభవనాథ్ నూతన జినాలయలో మహాపూజ అంటే మొత్తం జినాలయ మొత్తాన్ని అలంకరింప జరుగుతుంది. దాంట్లో పెద్ద సంఖ్యలో భక్తులందరూ విచ్చేస్తారు. అందరూ ప్రజలందరికీ మా తరఫున విన్నపము అందరూ వచ్చి వారు నగరంలో నడిబొడ్డున ప్రముఖ మహిళా కవయిత్రి మొల్లా విగ్రహ ప్రతిష్ఠ శుభ పరిణామమని మైసూర్ మహారాజు యదువీర కృష్ణదత్త చామరాజ వడియార్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంఘం ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తొలి తెలుగు కవయిత్రి మొల్లా విగ్రహ ఆవిష్కరణ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మైసూరు ఎంపీ యదువీర కృష్ణదత్త చామరాజ వడియార్, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, గద్దె రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, రామారావు, మాజీ ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంఘం అధ్యక్షులు ఐలాపురం వెంకయ్య, ఐలాపురం రాజా, ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంఘం సభ్యులు పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. Of Jasmine itself, which Mysore is famous for, I think some fate has aligned us so that from Mysore you have an unveiling of this statue here today. Other than that, of course, she is famous for writing the Ramayana in what is easy to read, easy to understand, simple Telugu, which made it, of course, accessible to the masses in general. And both in Andhra as well as in Karnataka, we celebrate such endeavors. In our Karnataka as well, we have Guru Basavana, who wrote and essentially the entire Bharati Dharma that is there. He simplified it and gave it to us all in Kannada. So I see a similarity, of course, in both Andhra as well as Karnataka in this endeavor. It is truly an honor to be here to celebrate such a figure who has enriched your language as well as, of course, simplified it and made it accessible to the masses as well. The honorable dignitary who was kind enough to introduce us spoke of many relations between Mysore. మొట్టమొదటిగా రామాయణాన్ని రాసిన మహిళా కవయిత్రిగానే కాకుండా 3 అంశాల్లో తెలుగు సాహిత్య చరిత్రను తిరగరాసింది మొలమాంబ. ఒకటి, తెలుగు సాహిత్య చరిత్రలో మొట్టమొదటగా కావ్య రచన చేసిన శూద్ర స్త్రీగా మొలమాంబ నమోదైన విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. అప్పటి వరకు కూడా కేవలం ఒక వర్గానికి మాత్రమే సాహిత్యం ఉన్న సమయంలో ఒక పండిత కుటుంబంలో జన్మించకుండా ఒక సామాన్య కుమ్మర శాలివాహన కుటుంబంలో జన్మించి భగత్ ప్రసాదంగా ఆమె కవయిత్రిగా రూపొంది రామాయణాన్ని తెలుగు జాతికి అందించారు. రెండవ అంశం ఏంటంటే, ఆ రోజుల్లో రాజులకి మహారాజులకి అంకితాలు ఇవ్వకపోతే రాజాశ్రయానికి నోచుకోమని చెప్పిన అందరూ కూడా భయపడి కవులందరూ కూడా వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా అంకితాలు ఇచ్చే పరిస్థితి. విగ్రహాన్ని మన విజయవాడ మహానగరంలో ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలు గౌరవనీయులు
ఐలాపురం వెంకయ్య గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తాను. దేశ భాషలందు తెలుగు లెస్స. మరి అటువంటి గొప్ప భాష మనది అవడం మన అదృష్టం. కానీ గతంలో ఇవాళ కొత్తగా మోడరేషన్లోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రాంతీయ భాషలకు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. మరి అటువంటి సందర్భంలో మళ్ళీ మనం తెలుగు భాషను కాపాడుకోవాలి. తెలుగు భాషలో ఉన్నటువంటి కమ్మదానాన్ని మనం కాపాడుకోవాలి. మన భవిష్యత్ తరాలకు అందించాలని మరొకసారి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అలాగే ఈరోజు మనం కూడా మరి మొల్ల గారి రచించినటువంటి రామాయణం ఇవాళ ప్రతి దేవాలయంలో ఇవాళ ఏ ప్రాంతంలో చూసినా రామ మందిరాల నిర్మాణం అయిన దాంట్లో తప్పకుండా ఆవిడ పాత్ర ఉందని ఈ సందర్భంగా మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. రామాయణం మొల్ల రామాయణం అని చెప్పి దాని ఒక వాడుక భాషగా ఉండేది. రామాయణాన్ని అతి సామాన్యుడు కూడా అర్థమయ్యేటట్టు రాసిన తెలుగు తొలి రచయిత మొల్ల అమ్మ అంటే అది మరి ఎంతో ఆ రోజున ఉన్న పరిస్థితులు బట్టి, ఆ రోజు సామాజిక పరిస్థితులను బట్టి ఏమాత్రం మహిళలకి ప్రోత్సాహాలు లేని సమయంలో ఆవిడ ఒక తెలుగు వారిని ఉర్రోతులించే విధంగా రామాయణం రచించడమే కాకుండా ఆవిడ రచన ద్వారానే ప్రతి గ్రామంలో కూడా రామాలయం ఉంది అంటే ఆ కథని వాళ్ళ మనసుల్లో ఆ పురాణాన్ని మనసుల్లో నింపుకుని రాముడిని దేవుడిగా భావిస్తూ ఆయన్ని వర్ణించిన సందర్భాలు కూడా 2-3 ఉన్నాయి. ఆడపిల్లలు చదువుకోకూడదు అనేటటువంటిది మనకు తెలిసినటువంటి విషయం. 1850-60 మధ్య సావిత్రిబాయి పూలే ఆవిడ మహారాష్ట్రలో ఆడపిల్లలు చదువుకోవడానికి మొదటి స్కూల్ పెడితే రోడ్డు అమ్మట ఆవిడ వెళ్తుంటే ఆవిడని సంఘ బహిష్కరణ చేసి ఆవిడ చీర మీద పేడేశారు. అంటే నేను చెప్పదలుచుకుంది 150 ఏళ్ళు 200 ఏళ్ల క్రితం కూడా ఆడపిల్లలు చదువుకోకూడదు, ఆడపిల్లలు ఇంట్లోంచి బయటికి రాకూడదు అని చెప్తున్న కాలం. కానీ 14-15 శతాబ్దాల్లోనే మహాకవిత్రి మొల్ల చదువుకోవటమే కాకుండా భాష పైన పట్టు సంపాదించడమే కాకుండా రామాయణాన్ని తేలికైన భాషలో, సులభమైన భాషలో రాయటం గొప్ప విషయం. ఆవిడికి మన అందరం కూడా ఈ సందర్భంగా ఆవిడికి నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఉంది. మొల్లకి ఏమిటి ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంట్రాక్టర్ల జీవితాల్లో వెలుగులు నింపారని వెలుగు స్టేట్ ఆఫ్ ఏపీ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ విజయ్ కుమార్ వెల్లడించారు. స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సబ్కా కృష్ణా జిల్లా నూతన కార్యాలయ ప్రారంభోత్సవ ఆత్మీయ సమావేశం గురునానక్ కాలనీ సమీపంలోని డైరీ కాలనీలో జరిగింది. కృష్ణా జిల్లా నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇంజనీర్స్ డేను పురస్కరించుకుని ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాజీ ఉపాధ్యక్షులు వల్లభనేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బుడమేరకు గండి పడినప్పుడు తాను ఆ గండి పూడ్చే పనిలో వీలైనంత త్వరగా పూడ్చి విజయవాడ వాసులకు తమ వంతు సాయం చేశామన్నారు. నా పేరు విజయ్ కుమార్ అండి. నేను స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మా సబ్కా కృష్ణా ఆఫీస్ నూతన కార్యాలయం ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంట్రాక్టర్ల అభ్యున్నతి కోసం మేము మా అసోసియేషన్ పాటుపడుతుంది గత 5 సంవత్సరాలుగా. ఈ 5 సంవత్సరాల నుంచి కూడా మీకు అందరికీ తెలుసు కాంట్రాక్టర్లు చాలా ఇబ్బంది పడ్డారు. సో కాంట్రాక్టర్లు ఒక రకంగా చెప్పాలంటే చీకటి రోజులని చెప్పవచ్చు గత 5 సంవత్సరాల నుంచి. వీటన్నిటి నుంచి బయటపడడానికి మేము అసోసియేషన్ చేసిన కృషి చాలా అభినందనీయమండి. మా అసోసియేషన్ తరఫున మేము ప్రభుత్వానికి కూడా మా కాంట్రాక్టర్ సమస్యలను కూడా వినియోగించుకోవడం జరిగింది. దానికి స్పందించి దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టర్ల అభ్యున్నతి కోసము, కాంట్రాక్టర్ల అవసరాల కోసం మన గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఒక జీవోని తీసుకొచ్చి కోవిడ్ రిలాక్సేషన్ జీవోని తీసుకొచ్చారండి. కోవిడ్ రిలాక్సేషన్ జీవో ఏంటంటే కోవిడ్ టైంలో ఇబ్బంది పడిన కాంట్రాక్టర్లందరికీ కూడా వీళ్ళందరికీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చిందండి. ఈఎండి 1% చదవండి. సబ్కా కృష్ణ అంటే కృష్ణా జిల్లాలో గల సబ్కా యూనిట్కి అధ్యక్షుడిగా ఉన్నాను. అందరికీ తెలిసిన విషయమే, గత 5 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణ రంగం అనేటువంటిది కుదేలు అయిపోయి ఏ రకమైనటువంటి అభివృద్ధి లేకోకుండా గట్టిగా డబ్బులు అడిగితే కొట్టే పరిస్థితి కాంట్రాక్టర్లకు జరిగిందండి. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మా సాధక బాధకాలు విని వాళ్ళు స్పందిస్తూ తప్పనిసరిగా వీలైనంత తొందరలో మీ యొక్క సమస్యల్ని పరిష్కారం చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ ప్రెసిడెంట్ గారు నాగమల్లేశ్వరరావు గారు, ప్యాప్చో ప్రెసిడెంట్ మురళీకృష్ణ గారు,
మేమందరం కలిసి ఎంఎస్ఎంఈ ద్వారా కాంట్రాక్టర్లకు కలిగేటువంటి లాభాలేంటి, ఎలా ఈ కష్టాల్లోంచి బయటపడటానికి, అలాగే ఇండియా లెవెల్లో ఉన్నటువంటి బిల్డర్స్ అసోసియేషన్ వారి సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్ల యొక్క కొన్ని సమస్యలన్నా తీర్చి వాళ్ళని మళ్ళీ జీవన స్రవంతిలో కలపడానికి జరిగేటువంటి కృషిగా ఈరోజు రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్నాను. మరి ఈరోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన సబ్కా వారు ఏర్పాటు చేసిన ఈ మంచి కార్యక్రమానికి రావటం ఆనందంగా ఉన్నది. ఈ సబ్కా వారు అనతి కాలంలోనే చిన్న సంస్థగా ప్రారంభమై ఈ రోజున 5 సంవత్సరాల్లోనే విశ్వరూపం ప్రదర్శించి చాలా అద్భుతమైన సంస్థగా ఎదిగింది. అలాగే రాష్ట్ర స్థాయికి కార్యాలయాన్ని ఏర్పరచడమే కాకుండా జిల్లా స్థాయి సంస్థ కూడా కృష్ణా జిల్లా సంఘానికి ఒక నూతన భవనాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషదాయకం. అలాగే గత 5 సంవత్సరాలుగా కాంట్రాక్టర్లు బాధలు వర్ణాతీతం, ఎంతోమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అలాంటి చీకటి యుగాల నుంచి ఈ కొత్త ప్రభుత్వ ఆధ్వర్యంలో మరి వెలుగులోకి. నా పేరు వాసిరెడ్డి మురళీకృష్ణ, ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్లైన సబ్కా మెంబర్స్ అందరికీ కూడా డిలేడ్ పేమెంట్స్, ఇతరత్ర ఎంఎస్ఎంఈకి రావాల్సిన సదుపాయాలు వీటన్నిటినీ ఫెసిలిటేట్ చేయడం కోసం మేము ఈరోజు ఇక్కడ ఎన్ఎస్ఐసి వారితో ఒక ప్రోగ్రాం కూడా అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కాంట్రాక్టర్స్ అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి ఈఎండి ఎగ్జామ్షన్స్ లాంటివి, అదేవిధంగా కన్సార్టియంతో టెండర్స్ ఫ్లోట్ చేయడం, ఇలాంటి వాటన్నింటినీ కూడా మెటీరియల్ అసిస్టెన్స్ వీటన్నింటినీ కూడా వారికి ఫెసిలిటేట్ చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తామని తెలియజేస్తూ సబ్కా కృష్ణ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నందుకు సబ్కా కృష్ణ వారికి. రైట్ కంప్యూటర్స్ అధినేత భాష ఆధ్వర్యంలో రాజానగర్ జూనియర్ కళాశాలలో వరద బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది. వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థల జాతులు ముందుకు రావాలంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షులు అట్లూరి శ్రీరామ్, మైనార్టీ సంఘం నేత బాజీ తదితరులు పాల్గొని నిత్యావసర వస్తువులు అందజేసి వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎంతగానో చర్యలు చేపడుతుందంటూ వారు పేర్కొన్నారు. మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాషా గారు, అదేవిధంగా రైట్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో ఈరోజు కండ్రికలోని ఏదైతే వరద కారణంగా ఇబ్బంది పడినటువంటి అనేక మంది నిరాశ్రయులకు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం అభినందనీయం. ముఖ్యంగా ఈ యొక్క వరద కారణంగా ఈ యొక్క విజయవాడ మహానగరంలో దాదాపు 32 డివిజన్లు పైగా అతలాకుతలమై కిందన నివసిస్తున్నటువంటి అనేక మంది వ్యాపారస్తులు కావచ్చు, ఇల్లు కావచ్చు, గోడౌన్లు కావచ్చు, లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు నష్టపోయిన సందర్భాలు మనం చూసాం. ముఖ్యంగా సామాన్య పేద బడుగు విజయవాడ వరద బాధితులకి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో రైట్ కంప్యూటర్స్ తరపు నుంచి వాళ్ళకి వాళ్ళు తినే ఆహారంలో కొంతవరకు మనం పంచడం జరుగుతుంది. నేను మైనార్టీ మోర్చా స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను కాబట్టి బీజేపీ మైనార్టీ మోర్చా తరపు నుంచి కూడా ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ ప్రోగ్రాం ద్వారా 125 మందికి దుప్పట్లు, లుంగి, టవలు, వాళ్ళ ఇంట్లో వాడుకునే ప్రచార సరుకులు, నూనె, కందిపప్పు, ఆట, సోపులు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. 125 మందికి ఇస్తున్నాం. ఇది మా మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో రైట్ కంప్యూటర్ ద్వారా జరుగుతున్న ప్రోగ్రాం అనమాట. దీనికి ముఖ్య అతిథిగా మా సంఘటన మంత్రి గారైన మధుకర్జీ గారు రావడం జరిగింది. అలాగే మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజీ గారు, అలాగే మైనార్టీ సంబంధించిన మిగతా వాళ్ళు, ముఖ్యంగా ఇక్కడ మైనార్టీస్కి ఈ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. మరి ఇలాంటి కార్యక్రమానికి మేము ఇవ్వడం కూడా ఆనందంగా భావిస్తున్నాం. రైట్ కంప్యూటర్ 25 సంవత్సరాలు ఉంది. రైట్ కంప్యూటర్స్ కూడా ఎప్పటి నుంచో ఆదరిస్తున్నారు. సో నా తరపు నుంచి కూడా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. గారు వారి యొక్క ఆర్గనైజేషన్ అయినటువంటి రైట్ కంప్యూటర్ నుంచి ఇవ్వటం ఆనందదాయకం. ఒకటి ఏంటంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీధర్ గారు, రత్నకుమారి గారు, అదేవిధంగా ఈ మండలాధ్యక్షులు దామోదర్ గారు, మిగతా వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. పెద్దలు మధుకర్ గారు కూడా రావడం జరిగింది. ప్రభుత్వంలో భాగస్వామ్యాలు ఉన్నటువంటి మేము చేయగలిగేది ఇక్కడ వచ్చినటువంటి సహాయంతో పాటుగా సమస్య ఇంకా చాలా ఇళ్లకి చేరాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అవసరాన్ని గుర్తించాము. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫోన్ నెంబర్లు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. వాళ్ళందరూ చేసిన తర్వాత
వాళ్ళకి ఏ రకంగా అయితే వాళ్ళని ఆదుకోగలుగుతామో, ఎంత స్థాయిలో అయితే వాళ్ళకి సహాయం చేయగలుగుతామో చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది మానవత్వానికి సంబంధించినటువంటి అంశం, ఇది మతాలకు సంబంధించినటువంటి అంశం కాదు. ఆకలి అందరికీ ఒకటే అనేటువంటి సత్యాన్ని తెలిసినటువంటి సమాజంలో ఉన్నటువంటి మనం ఇప్పుడు వర్గాల వారీగా వేరే కాకుండా ప్రతి ఇంట్లో నష్టపోయినటువంటి ప్రతి కుటుంబానికి కూడా సహాయం చేసేటందుకు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు. వరద ముంపు ప్రభావిత ప్రాంతాలలో చివరి మైలురాయి వరకు న్యాయం చేయాలి అనేదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ. నగరంలోని డోండి గణేష సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల విజయ మహాగణపతి మట్టి విగ్రహాన్ని దర్శించుకున్న బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ విశాఖ ఉక్కు ఉద్యోగులు నిరంతర పోరాటాలు చేస్తున్నప్పటికీ మోదీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దుర్మార్గమన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. వరద సహాయక చర్యల ద్వారా చంద్రబాబు పాలన ఏమిటో ప్రజలందరికీ అర్థమైందని వెల్లడించిన ఎమ్మెల్యే బోండా ఉమా. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఎస్డివి న్యూస్ సమాప్తం. నమస్కారం.